ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్లో చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెంది అసలు ఆ మృతి చెందడానికి గల ప్రధాన కారణాలు గత 3 నెలల క్రితం కూడా అదే ప్రాంతంలో చిరుతను ఢీకొట్టిన వాహనం ఈరోజు అర్ధరాత్రి సమయంలో చిరుత మృతి చెందిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు తెలియడంతో ఫారెస్ట్ అధికారులు పంచనామా నిమిత్తం ఇక్కడికి డాక్టర్ని తీసుకొచ్చారు. అసలు డాక్టర్ ఏం పంచనామా చేశారు దానికి అందరికి సంబంధించి డాక్టర్ ఉన్నారు మనతో. సార్ చెప్పండి, మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? సార్, నా పేరు డాక్టర్ గంగా ప్రసాద్ అండి. నేను ఇందల్వాయి పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. FRO ఇందల్వాయి విజ్ఞప్తి మేరకు చిరుతపులిని పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఇది దాదాపుగా మనకు 3 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి చిరుతపులి. ఆ యొక్క ఎనిమల్ని మార్నింగ్ పూట 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఏదో వెహికల్ హార్డ్ హిట్ జరగడం వల్ల సివియర్గా మనకు డ్యామేజెస్ జరిగినాయండి. మేబీ మనకు ఫేస్లో, ముఖం పైన కానీ, హ్యాండ్ లింబ్స్లో కానీ, 4 లింబ్ హ్యాండ్ లింబ్ మొత్తం అంతా మనకు ఫ్రాక్చర్స్ నోటీస్ చేయడం జరిగింది. సివియర్గా ఇంటర్నల్ ఇమరేజెస్, ఇంటర్నల్ డ్యామేజ్ జరగడం వల్ల మనకు లివరు, కిడ్నీ, ఇంటెస్టైన్ మొత్తము ఒక యాక్సిడెంటల్ వూండ్ నుంచి బయట పడడం జరిగింది. సో ఇట్లా ఎనిమల్కి ఇంత డ్యామేజెస్, ఇంటర్నల్ ఇమరేజెస్, సివియర్ బ్లడ్ లాస్ వల్ల హైపోవాల్మిక్ షాక్ వెళ్ళిపోయి ఎనిమల్ అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళు మనకి ఇక్కడ ఇందల్వాయి నర్సరీలో మనకు డెడ్ బాడీని మనకు ప్రజెంట్ చేయడానికి మనం పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసేసి వారి యొక్క ఫైండింగ్స్ని నోట్ చేయడం జరిగింది. అయితే సార్, ప్రధానంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఒక వాహనము ఎంత స్పీడ్లో వస్తే చిరుత మృతి చెందే అవకాశం, మృతి చెందడానికి ప్రధాన కారణం అంటే అందులో బాడీలో ఉన్న అవయవాలు ఏ రేంజ్లో డ్యామేజ్ అయితే చిరుత ఆ సమయంలో మృతి చెందుతుంది? నాకు తెలిసినంత పట్టుకండి ఇప్పుడు ఇదొక యాక్సిడెంట్, ఒక వెహికల్ మినిమం 80 నుంచి ఎబో ఉంటే స్పీడ్ వల్లనే ఇంత సివియర్గా డ్యామేజెస్ జరిగినాయండి. అంటే ప్రతి ఒక్క ఆర్గాన్, ప్రతి ఒక్క లిమ్స్ మనకు ఫ్రాక్చర్ మనం నోటీస్ చేసినాం కాబట్టి చాలా వెహికల్ అనేది చాలా స్పీడ్లో ఉండి హిట్ చేయడం జరిగింది ఆ చిరుతపుల్ని. కావడం వల్ల అది అంత ఇంటర్నల్ ఇమరేజెస్, ఆర్గాన్స్ బయటకు రావడం జరిగిందని నేను నోటీస్ చేసిన. ప్రధానంగా అర్ధరాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో చిరుతలు రోడ్డు దాటే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కామన్గా దానికి ఎవరన్నా మత్తు అంటే వేట కోసం వచ్చి మత్తు పదార్థాలు ఇచ్చినప్పటికీ రోడ్డు దాటింది అనుకోవచ్చా? అట్లా మనం చెప్పలేమండి. కాకపోతే ఇది మార్నింగ్ పూట మేబీ ఆ రోడ్డు దాటడం, వాటర్ కోసం రోడ్డు దాటడం జరిగినది. అట్లాంటి టైంలో యాక్సిడెంటల్గా అదండి. మత్తు అనేది మనము సస్పెక్ట్ చేయడానికి మనకు ఏ రకంగా కూడా మనము నోటీస్ చేయలేము. ఎందుకంటే మనకు క్లియర్ కట్గా ఏర్పడుతుంది యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగడం వల్ల చిరుతకు ఇంతగానము మనకు డ్యామేజ్ అయ్యి చనిపోవడం జరిగిందని మనకు క్లియర్ కట్గా మనకి ఏర్పడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, చిరుత ఏదైతే ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్లో నుండి చిరుత రోడ్డు దాటుతుండగా 3-4 గంటల ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతుండగా ప్రమాదం సుమారు 80 కంటే ఎక్కువ స్పీడ్ ఉండడం వల్లనే చిరుతకు సంబంధించి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఎక్కువ స్పీడ్ ఉండడం వల్లనే చిరుతలోని ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతినడం వల్లనే చిరుత అక్కడికక్కడే మృతి చెందినట్లు మేము నిర్ధారించాం. పంచనామా అయితే పూర్తిగా చేసాం. పంచనామా చేసినప్పుడు వివిధ రకాల మల్టీ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మల్టీ ఫ్రాక్చర్స్ వల్ల అది చిరుత అక్కడికక్కడే చనిపోయింది. రోడ్డు దాటుతుండగా వాహనం అతి స్పీడ్గా ఉన్నట్లు మేము గుర్తించాం. దీనికి అందులో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం జాతీయ రహదారుల వెంట వాహనాలు స్పీడ్గా రావడం, చిరుత ఉదయం సమయంలో బయటకు దాటుతుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు మేము గుర్తించామని చెప్పి డాక్టర్ గంగా ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత మృతి చెందింది. ఉదయం తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా చిరుత ప్రమాదంలో మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళడం, దానికి అంతకు సంబంధించి పంచనామా నిర్వహించడం జరిగిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు, దానికి సంబంధించిన డాక్టర్లు అయితే చెప్తున్నారు. చిరుత ఆ ప్రమాదానికి ప్రధాన కారణం 80 కంటే ఎక్కువ స్పీడ్ ఉండడం వల్లనే వాహనం అది మృతి చెందినట్లు, మల్టీ ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతినడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తుంది. మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ ఉన్నారు, వారిని అడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇందల్వాయి జాతీయ రహదారి వెంట తరచూ చిరుతలు మృతి చెందుతున్నాయి. ఇటీవల కాలం 3 నెలల క్రితం కూడా ఒక చిరుత ఆ ప్రాంతంలో గాయపడింది. ఈరోజు చిరుత మృతి చెందడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు మీకు ఎలా తెలిసింది? నేను ఇవాళ పొద్దున సుమారు 4:30 ప్రాంతంలో నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాకు అందించిన సమాచారం మేరకు వాళ్ళు అక్కడ ఒక చంద్రాయనపల్లి శివార్లో రోడ్డుపై ఒక చిరుత చనిపోయింది సార్ అని చెప్పడంతో నేను హుటాహుటిన మా సిబ్బందిని తీసుకొని సంబంధిత ప్రదేశానికి వెళ్ళి స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ చూసేసరికి ఒక చిరుత చనిపోయింది. దాన్ని చూస్తే హెడ్ ఇంజ్యూరీ ప్లస్ దాని యొక్క ఆర్గాన్స్ అన్నీ బయటపడి ఉన్నాయి.
దాన్ని చూస్తే ఆనవాళ్ళు ఏం గుర్తించామంటే అది ఇక్కడ నుంచి రోడ్డు దాటుతూ ఉండగా సడన్గా ఒక వెహికల్ అంటే ఎబో 80 స్పీడ్ ఉన్న వెహికల్ హిట్ చేయడం జరిగింది. హిట్ చేయడం వల్ల అది అక్కడే పడిపోవడం వల్ల వెనక నుంచి ఇంకో వెహికల్ కూడా హిట్ చేయడం వల్ల మొత్తం బాడీలో అన్ని మల్టిపుల్ ఫ్రాక్చర్ జరిగినాయి. దాని తర్వాత వెంటనే మేము ఇటు సమాచారాన్ని మా ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. నివేదించిన తర్వాత అటు చిరుత కళేబరాన్ని ఈ నర్సరీ ప్రాంతానికి తరలించి వెటర్నరీ డాక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇటు చిరుత యొక్క కళేబరాన్ని దాన సంస్కారాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా జాతీయ రహదారి వెంట ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ల వెంబడి జాతీయ రహదారి నిర్మాణం చేసేటప్పుడు ఏవైతే వన్యప్రాణులన్నీ కూడా జాతీయ రహదారికి పైకి రాకుండా అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారి నిర్మాణంలో లోపం వల్ల ఈ తరచూ చిరుతలు మృతి చెందుతున్నాయి అనుకోవచ్చా? ఇది 2010లో చేసిన రోడ్డు కాబట్టి అప్పుడు అండర్ పాస్ల గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. ఇప్పుడైతే అండర్ పాస్ల యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మా ఉన్నతాధికారులకు నివేదించడం ద్వారా వాళ్ళు NH వాళ్ళతోని ఇప్పటికీ తరచుగా మీటింగ్స్ కండక్ట్ చేసి దాని యొక్క మినిట్స్ రికార్డ్ చేసి ఏం ప్రపోజల్ చేయాలనేది డిసైడ్ చేసి తర్వాత వాటి యొక్క నిర్మాణం చేపడం జరుగుతుందని తెలిపినారు. ఇప్పుడు సార్ కూడా అదే మీటింగ్ కోసం NH వాళ్ళతో ఇమీడియట్గా మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గత ఒక 4 నెలల క్రితం కామారెడ్డి ప్రాంతంలో ఒక చిరుత మృతి చెందింది. అంటే రోడ్డు ప్రమాదం జరిగి చిరుత ఫారెస్ట్లోకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. దాని తర్వాత కూడా చంద్రాయనపల్లి పరిధిలో ఇలా తరచూ చిరుతలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ గురి కాకుండా మీ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారు? మేము అక్కడ అంటే ఫారెస్ట్ వాళ్ళ నుంచి మేము అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్స్ అంటే చాలా స్లోగా వెళ్ళాలా ఏరియాలో అని చెప్పి మన కామారెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ రోడ్డు పైన ఒక పెద్ద చిరుతపులి యొక్క బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాహనదారులకు కూడా అక్కడ ఎంత స్పీడ్ లిమిట్గా వెళ్ళాలనేది మెన్షన్ చేయడం జరిగింది. అయినా కానీ అక్కడ కొద్దిగా స్లోప్ ఎక్కడ ఉండడం వల్ల వెహికల్స్ స్పీడ్గా రావడం జరుగుతుంది. సంబంధిత ప్రదేశం వద్ద మేము రైలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ ఇట్లా ఏదో కారణాల వల్ల చిరుత రోడ్డు దాటే క్రమంలో ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు మేము ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, చిరుతలు ప్రమాదానికి గురవుతున్నాయి. గత ఏడాది కామారెడ్డి ప్రాంతంలో చిరుత రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదం గురైన వెంటనే ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినట్లు కామారెడ్డి ఫారెస్ట్ అధికారులు అయితే తెలిపారు. దాని తర్వాత ఇందులో ప్రాంతంలో ఆ చిరుత రోడ్డు ప్రమాదం గురై ఆ సమయంలో కూడా చిరుతలు గాయపడ్డ పరిస్థితి ఉంది. ఈరోజు తెల్లవారుజామున చిరుత రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. ఆ చిరుత మృతి చెందిన వెంటనే మరో లారీ దానికి ఢీకొనడం, 2 వాహనాలు ఒకదాని వెనుక 2 వాహనాలు వెళ్లడంతో పూర్తిగా చిరుత మల్టీ ఆర్గన్ దెబ్బతిని చిరుత మృతి చెంది. రానున్న రోజుల్లో చిరుతలు మృతి చెందకుండా తగు చర్యలు చేపడతాం. ఉన్నతాధికారుల నివేదిక ప్రకారం పూర్తి స్థాయిలో ఈ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న రహదారుల వెంబడ ఏదైతే చిరుతలు రాకుండా పూర్తిగా మేము దానికి అందరికి సంబంధించి రోడ్డు వద్ద సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసాం. చిరుతలకు సంబంధించి ఆ ఫారెస్ట్ నుంచి రోడ్డు మీదకి రాకుండా చిరుతలకు సంబంధించి ఆ రైలింగ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. తరచూ జాతీయ రహదారుల వెంట చిరుతలు మరణిస్తున్న ఘటనలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. మనం ఉమ్మడి జిల్లా వెంట జాతీయ రహదారి 44 వెళ్తుంది. ఫారెస్ట్ మధ్యలో నుండి ఈ జాతీయ రహదారులు వెళ్ళడం, జాతీయ రహదారి వెంట చిరుతలు తరచూ మృతి చెందిన ఈ రోజు కూడా చిరుత తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా చంద్రాయనపల్లి ఫారెస్ట్ పరిధిలోని చిరుత మృతి చెందడం, ఆ చిరుతకు ఉదయం తెల్లవారుజామున చిరుత నీరు తాగేందుకు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడం, దాని వెనకాల మరో వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో చిరుతలు జాతీయ రహదారుల వెంట ఉండడం, జాతీయ రహదారుల వెంట ఫినిషింగ్ లేకపోవడమే ప్రధానంగా చిరుతలు రోడ్డుపైకి ఎక్కి మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో గత ఏడాది కామారెడ్డి ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఒక చిరుత మృతి చెందింది. ఆ చిరుత మృతి చెందిన వెంటనే ఫారెస్ట్ అధికారులు పంచనామా నిర్వహించి దానికి సంబంధించిన ఎవరైతే వాహనం ఢీకొందో దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేపట్టారో ఆ వాహనాన్ని కూడా కనుగొనే ప్రయత్నంలో కామారెడ్డి ఫారెస్ట్ అధికారులు. కానీ ఎంత ఫారెస్ట్ అధికారులు వాహనాలు కనుగొనే ప్రయత్నంలో ఉన్నా తరచూ రోడ్డు ప్రమాదాలకు చిరుతలు గురవుతున్నాయి. చిరుతలు రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందిస్తున్నారు. జాతీయ రహదారుల అధికారులు మాత్రం ఎక్కడ కూడా చిరుతలు మృతి చెందకుండా ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేయడం లేదు. అంటే జాతీయ రహదారులు
ఫారెస్ట్ వెంట జాతీయ రహదారుల నిర్మాణం ఉన్నప్పుడు ఫారెస్ట్ కు సంబంధించి చూసుకుంటే జాతీయ రహదారుల నుండి ఫారెస్ట్ నుండి జాతీయ రహదారుల పైకి ఎలాంటి వన్యప్రాణులు రాకుండా ఉండే విధంగా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ జాలి పెట్టాలి. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ జాలి పెట్టిన దాఖలాలు లేవు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ జాతీయ రహదారుల నిర్మాణం జరిగేటప్పుడు ఆ ఫారెస్ట్ ప్రాంతాల్లో అండర్ పాసులు నిర్మించాలి. కానీ ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడ కూడా అండర్ పాసులు లేకపోవడం పూర్తి స్థాయిలో వన్యప్రాణులు మృతికి గల ప్రధాన కారణం జాతీయ రహదారి అవుతుంది. జాతీయ రహదారుల సంస్థ ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో జాతీయ రహదారుల వెంట ఫారెస్ట్ల వెంట జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినప్పుడు ఆ ఫారెస్ట్ కంటే ఎత్తైన ప్రాంతంలో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. అలా నిర్మాణం చేపట్టినప్పుడు చిరుతలు కానీ వన్యప్రాణులు కానీ అటువైపు రోడ్డుకి ఇటువైపు రోడ్డుకి అటువైపు దాటేందుకు అండర్ పాస్ల నిర్మాణం చేపట్టాలి. దానివల్ల పూర్తిగా అండర్ పాస్ల నిర్మాణం చేపడితే ఎక్కడ కూడా వన్యప్రాణులు ప్రమాదాలకు గురి కావనేది ప్రధానంగా చర్చాంశం. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలకు ప్రతి ఏడాది 2 నుంచి 5 చిరుతలు మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్నాయి. దానికి అందరికి సంబంధించి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన చిరుతలు కూడా చికిత్స చేసి ఫారెస్ట్ లో వదులుతున్న అధికారులు, కానీ పూర్తి స్థాయిలో అది బతికి బట్టగట్టడం లేదనేది నిజంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు కొన్ని చిరుతలు ఏదైతే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పుడు వాటికి అంతటికి చికిత్స చేసి ఫారెస్ట్ లో వదులుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అది బతికినట్లు మనకు ఎక్కడ కూడా ధృవీకరించడం లేదు ఫారెస్ట్ అధికారులు. ఏదేమైనప్పటికీ జాతీయ రహదారుల వెంట జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ, భారత జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది కూడా పూర్తిగా ఫారెస్ట్ల వెంట జాతీయ రహదారులు నిర్మాణం చేసినప్పుడు అండర్ పాస్లు నిర్మాణం చేపడితే వన్యప్రాణులు మృతి చెందకుండా ఉంటాయి. కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాంతంలో ఏదైతే ఇందల్వాయి ఫారెస్ట్ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. ఈ ప్రాంతంలోనే మనం చూడొచ్చు. ఇక్కడ జాతీయ రహదారులకు సంబంధించి చూసుకోవచ్చు. వైల్డ్ లైఫ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని బోర్డులు కూడా ఏర్పాటు చేసింది జాతీయ రహదారుల సంస్థ. అయినప్పటికీ కూడా జాతీయ రహదారులకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ నుండి వాహనాలు డౌన్ ప్రాంతం ఉంది. ఆ డౌన్ లోనే చిరుత మృతి చెందింది. ఏదైతే అక్కడ మనకు లారీ కనిపిస్తుందో ఆ లారీ కనిపించే ప్రాంతంలోనే చిరుత మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు మనకు పేర్కొన్న పరిస్థితి అయితే నెలకొంది. చిరుత మృతికి ప్రధాన కారణం రోడ్డు దాటుతున్న ఉదయం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న క్రమంలో చిరుతను ఒక వాహనం ఢీకొనడం, మరో వాహనం దాని వెనకాల మరో వాహనం ఢీకొనడంతో మల్టీ ఆర్గన్స్ దెబ్బతిని చిరుత మృతి చెందింది అని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే పేర్కొన్నారు. మొత్తానికి జాతీయ రహదారుల వెంట చిరుతలు మృతి చెందడానికి ప్రధాన కారణం జాతీయ రహదారుల వెంట అండర్ పాస్లు, ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో అండర్ పాస్లు నిర్మాణం లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి జాతీయ రహదారి 2010లో నిర్మాణం జరిగినప్పుడు అండర్ పాస్లు నిర్మించారు. కానీ దీనికి అంతటికి సంబంధించి ఏదో ఫారెస్ట్ నుండి బయటకు రాకుండా వన్యప్రాణులు జాలి ఏర్పాటు చేయాలి. ఆ జాలి ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు మృతి చెందకుండా ఉంటుంది. జాతీయ రహదారుల అధికారులతోని ఫారెస్ట్ అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి అంతటికి సంబంధించి వన్యప్రాణులు మృతి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వన్యప్రాణుల ఏదైతే గ్రీన్ క్రాస్ సొసైటీ కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పుడు గ్రీన్ క్రాస్ సొసైటీ ఉంది, వన్యప్రాణుల రక్షణ కోసం ఉంది. ఆ రక్షణ కోసం ఉన్నప్పుడు ఆ వన్యప్రాణులను రక్షించే బాధ్యత ఫారెస్ట్ అధికారులు ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం ఓవైపు, మరోవైపు జాతీయ రహదారుల నిర్లక్ష్యం వల్లనే ఈ వన్యప్రాణులు మృతి చెందుతున్నట్లు ప్రజలు అంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఇప్పటికైనా జాతీయ రహదారుల వెంట ఫారెస్ట్ ఉన్న ప్రాంతాల్లో జాలీలు ఏర్పాటు చేసి వన్యప్రాణులు మృతి చెందకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ, ఫారెస్ట్ అధికారులు అని చెప్పి చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.